సో స్టెప్ 2 లో మనం డోంట్ స్టాప్ అలోపతిక్ మెడికేషన్స్ ఇనిషియల్లీ, ఎస్పెషల్లీ వెన్ దే ఆర్ ఆన్ లాంగ్ టైమ్ లైఫ్ సేవింగ్ మెడికేషన్స్. ఇది మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. ఇది అసలు ఇక్కడ నో డౌట్, ఇక్కడ మనం చర్చించడానికి కూడా ఏమీ లేని పరిస్థితి. ఎందుకు బీపీ టాబ్లెట్ తీసేసిన మరుక్షణం స్ట్రోక్ రిస్క్ ఉంటుంది. వాళ్ళు ముఖ్యంగా ఈ ఎస్ఏ నోడు, ఏవి నోడు, లేతే రీనల్ బేస్డ్ దీంట్లోనూ ఏదైనా మెడికేషన్ దాని నుంచి వచ్చిన హైపర్ టెన్షన్ సంబంధించిన మెడికేషన్ మీద ఉంటే ఆలోచించి మాత్రమే చాలా జాగ్రత్తగా తీసేయాల్సిందే తప్పితే, లేదా స్ట్రోక్ రిస్క్ ఉంటుంది. అలాగే థైరాయిడ్ విత్డ్రాల్ మనం చేసుకుంటే థైరాయిడ్ టాబ్లెట్ 100 వాడుతున్నారు, లేకపోతే 150 వాడుతున్నారు. ఏ నా దగ్గరకు వచ్చారు కాబట్టి తీసి అవతల వారేయండి అని అన్నారు అని అనుకోండి, మెటబాలిజం క్రాష్ అవుతుంది, మెటబాలిజం మొత్తం ఆగిపోతుంది. థైరాయిడ్ గురించి స్టడీ చేయండి. హైపోథైరాయిడిజం, మెటబాలిజం ఏంటి, ఎవరైనా ఒక ప్రాజెక్ట్ లాగా పెట్టుకోండి. నేను దీంట్లో ఒక స్టడీ చేస్తాను అనేది, అది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు నేను ఎలాగైతే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ మీద పెట్టుకున్నానో, నెక్స్ట్ నేను ఇంకో దాన్ని పెట్టుకుంటాను. మొత్తం దాని నుంచి ఏ టు జెడ్ నాకు తెలియాలి, ఏ టు జెడ్ తెలియాలి, దాంట్లో వచ్చే కష్టాలు తెలియాలి, దాంట్లో ఎక్కడ ఏది నొక్కితే ఏ ఫుడ్ తీసుకుంటే అది తగ్గిపోతుంది అనేది తెలియాలి. ఇలాగా బోల్డ్ అంత టైం ఉంది మీకు. ఒక్కొక్క డిసీజ్ని పెట్టుకోండి, మెటబాలిక్ డిసీజెస్, స్కిన్ డిసీజెస్, ఆటోమ్యూన్ డిసీజెస్, ఇట్లా పెట్టుకుంటే బోల్డ్ అంత నాలెడ్జ్ వస్తుంది మీకు. ప్రాక్టీస్ లో కూడా చాలా ఉపయోగపడుతుంది, దాంట్లో మాస్టర్ అయిపోతారు. ఏది లేకుండా నేను దుబ్బే తీసి మెటర్మెడిక్ చదువుకుంటాను అని అంటే ఉపయోగమే లేదు. మీరు ఇంకొక 20 years అలా కూర్చున్న ఉపయోగం లేదు. ఏదో ఒక దానిలో మాస్టరీకి రావాలి, మనం 1 by 1 మాస్టరీ చేసుకుంటూ పోవాలి. థైరాయిడ్ విత్డ్రాల్ చేసుకుంటే మెటబాలిక్ క్రాష్ అవుతుంది, మెటబాలిజం అంతా. అలాగనే యాంగ్జైటీ డ్రగ్లు విత్డ్రా చేసుకుంటే మరుసటి రోజు పానిక్, సీజర్స్ రావటం, ఇంకోటి రావటం, నానా హంగామా చేస్తారు. సో ఎప్పుడైతే ఈ మెడిసిన్ ఇండ్యూస్డ్ విత్డ్రాల్ ఎఫెక్ట్స్ విత్డ్రాల్ ఎఫెక్ట్స్ భయంకరంగా ఉన్నప్పుడు, అవి తీసేయటంతో వచ్చే సిమ్టమ్స్ భయంకరంగా ఉన్నప్పుడు మనం మెడిసిన్ తీయకపోవటమే మంచిది. హ్యానిమన్ కూడా ఈ క్రైసిస్ ని, హైడ్రోజెనిక్ క్రైసిస్ ని అస్సలు అడ్వైస్ చేయలేదు ఆయన. ఒకవేళ మెడికేషన్ మీద ఉంటే ప్రస్తుతానికి మెడికేషన్ మీద ఉంటూ కాన్స్టిట్యూషనల్ గా ఏం చేంజెస్ వస్తాయో ఆ చేంజెస్ పట్టుకొని మెడికేషన్ ఇవ్వమన్నారు. డ్రగ్ సిమ్టమ్ లోకల్ గా ప్రిసిపిటేట్ చేసిన సిమ్టమ్స్ వద్దు. కాన్స్టిట్యూషనల్ లో ఏదైనా చేంజెస్ వస్తే, లైక్ ఆల్ అదర్ కాజిటివ్ ఫ్యాక్టర్స్, కోల్డ్ ఎయిర్, హీట్, సన్ సన్ ఎక్స్పోజర్ లాగానే ఇది ఒక కాజిటివ్ ఫ్యాక్టర్. అలోపతిక్ మెడికేషన్స్ ఏం తీసుకొచ్చిందో చూసుకొని ఆ సిమ్టమ్స్ ని ట్రీట్ చేయాలి అని చెప్పుకుంటూ వచ్చారు ఆయన కూడా. నౌ స్టెప్ 3 ఏం చేయాలి? స్టార్ట్ విత్ ఏ కాన్స్టిట్యూషనల్ స్టెబిలైజర్. కాన్స్టిట్యూషన్ ని స్టెబిలైజ్ చేసే మెడికేషన్ అంటే మీరు నక్స్వామికాలో చూస్తుంటారు, ద పర్సన్ బికమ్స్ హైపర్ సెన్సిటివ్. ఎందుకు వస్తాడు హైపర్ సెన్సిటివ్? మెడికేషన్ మూలాన వచ్చాడు. మెడికేషన్ మూలాన హైపర్ సెన్సిటివ్ గా, ఒక కోపిస్టిగా, ఏది ఆ, అన్న కోపంతో బిహేవ్ చేసే పర్సన్ గా సెన్సిటివ్ అయిపోతాడు. అలాగనే ఏది తిన్నా కడుపులో మంట అంటూ ఉంటాడు, అది కూడా ఇంటెస్టైనల్ సెన్సిటివిటీ వచ్చేసింది. ఎవడైనా జస్ట్ అలా భుజం మీద చేయేస్తే వాడిని తిరిగి కొడతాడు, అంత సెన్సిటివ్ అయిపోతాడు. ఏదైనా మాట అంటే సెన్సిటివ్ సెన్సిటివ్ గా తీసుకుంటూ ఉంటాడు, ఒక కామెంట్ ని కూడా తీసుకోలేడు, అంత సెన్సిటివ్ గా మారిపోతాడు నక్స్వామిక. ఎందుకని? ఈ మెడికేషన్స్ యూజ్ చేసిన తర్వాత కాన్స్టిట్యూషన్ అలాగ మారిపోతుంది, సెన్సిబుల్ గా మారిపోతుంది. అందుకని కోపం ఎక్కువ, కొడతాడు, తిడతాడు, విసిరేస్తాడు, చాలా క్రూయల్ గా బిహేవ్ చేస్తాడు అని అంటారు నక్స్వామిక. అదంతా కోల్డ్ ఎయిర్ నుంచి వస్తుంది ఆ సెన్సిటివ్నెస్. ద సేమ్ థింగ్ అలోపతిక్ మెడికేషన్స్ నుంచి వస్తుంది అదే సెన్సిటివ్నెస్.
అంటే యాజ్ ఎ కాజిటివ్ ఫ్యాక్టర్ గా మనం తీసుకోవాలి దాన్ని అనేది. సో స్టార్ట్ విత్ ఏ కాన్స్టిట్యూషనల్ స్టెబిలైజర్. పర్పస్ ఆఫ్ ఫస్ట్ రెమెడీ. ఇప్పుడు మెడికేషన్ ని మనం లోకల్ గా ఇవ్వకుండా కాన్స్టిట్యూషన్ ని స్టెబిలైజ్ చేసే మెడికేషన్ కానీ ఇవ్వాలి. ఎందుకంటే దాని మీద ఆధారపడి ఉంది కాబట్టి, మెడిసిన్స్ మీద ఆధారపడి ఉంది కాబట్టి కాన్స్టిట్యూషన్ ఏ మాత్రం ఆ మెడిసిన్స్ తీసేసినా కాన్స్టిట్యూషన్ అనేది, ఆ వైటల్ ఫోర్స్ అనేది విపరీతంగా ప్రవర్తిస్తూ ఉంటుంది కాబట్టి, ఆ కాన్స్టిట్యూషన్ వీక్ అయిన కాన్స్టిట్యూషన్ ఆ వైటల్ ఫోర్స్ ని మన ఆధీనంలోకి తెచ్చుకునేటట్లుగా స్ట్రెంగ్తెన్ చేయాలి. స్ట్రెంగ్తెన్ చేయాలంటే ఏం చేయాలి? అలాగనే కొన్ని మెడికేషన్స్ లో ఇంప్రూవ్మెంట్ ల్యాక్ అయిపోతుంది. ముఖ్యంగా ఈ సైకాట్రిక్ మెడికేషన్స్ లో డల్, డ్రౌజీ కింద మారిపోతూ ఉంటారు. ఎమోషనల్ ఫ్లాట్నెస్, ఎటువంటి రియాక్షన్ ఉండదు. ఆ రియాక్షన్ తెప్పించగలగాలి బాడీలో. అలాగనే రెడ్యూస్ డ్రగ్ డిపెండెన్సీ న్యాచురల్లీ. మెల్లమెల్లగా ప్రాణాయామ చెప్తావా, యోగా చెప్తావా, ఏదైనా కావచ్చు, అదర్ అలైడ్ ట్రీట్మెంట్స్ ని యూజ్ చేస్తూ ఈ డ్రగ్ డిపెండెన్సీని ముందు తగ్గిస్తూ రావాలి. అది మన ఎయిమ్ అవ్వాలి. అలానే 50 గ్రామ్స్ వేసేసుకుంటా ఉండు, నేను మెడికేషన్ ఇచ్చి నీ కాన్స్టిట్యూషన్ ని స్ట్రెంగ్తెన్ చేస్తాను అన్నానంటే ఇటువంటి కేసెస్ లో కుదరదు. నాకు బీపీ వచ్చిందే, నాకు ఉండే టెన్షన్స్ మూలాన ఆ టెన్షన్ ని మేనేజ్ చేయలేకపోతున్నాను నేను, కాబట్టి ఆ స్ట్రెస్ మేనేజ్ చేయలేకపోతున్నాను అంటే దెర్ ఆర్ అదర్ థింగ్స్. యోగా ఉంది, ప్రాణాయామం ఉంది, మెడిటేషన్ ఉంది. ఇటువంటి కొన్ని కొన్ని ట్రిక్స్ ని వాళ్ళకి అలవాటు చేస్తూ ఈ డ్రగ్ డిపెండెన్సీని తగ్గించే ప్రయత్నం చేయాలి. దానికి తోడు మనం మెడికేషన్స్ ఇవ్వాలి. అదర్ అలైడ్ మెథడ్స్ ని కూడా మనం హెల్ప్ తీసుకోవాలి అని చెప్పటం. ఇటువంటి కేసెస్ లో, ఇలాగ డ్రగ్ డిపెండ్ అయిపోయిన కేసెస్ లో, ఇవి నోట్ చేసుకోండి. డ్రగ్ డిపెండ్ అయిపోయిన కేసెస్ లో కామన్ ఫస్ట్ స్టేజ్ రెమెడీస్ ఏమొస్తాయి? కామన్ ఫస్ట్ స్టేజ్ రెమెడీస్ ఏమొస్తాయి? అవి రాసుకోండి. కల్కేరియా కార్బ్. ఎవరైతే లాంగ్ టర్మ్ థైరాయిడ్ మీద ఉన్నారో, థైరాయిడ్ మెడికేషన్ మీద ఉన్నారో, ఎవరిలో అయితే ఈ థైరాయిడ్ మెడికేషన్స్ వల్ల మెటబాలిజం సప్రెస్ అయిపోయి ఉందో అటువంటి కేసెస్ లో ఎక్కువగా క్యాల్కేరియా కార్బ్ వస్తుంది. క్యాల్కేరియా కార్బ్ దృష్టిలో పెట్టుకోండి. అంటే థైరాయిడ్ టాబ్లెట్ మీద ఉండి మన దగ్గరికి వచ్చే కేసెస్ క్యాల్కేరియా కార్బ్ కాన్స్టిట్యూషన్ వైపుకి మొగ్గు చూపుతుంది. సార్ థైరాయిడ్ టాబ్లెట్ అలోపతి టాబ్లెట్ కదా, అలోపతికి నక్స్వామ్కా ఇస్ ద యూనివర్సల్ యాంటీడోట్. ఇది రాంగ్ అప్లికేషన్. యూనివర్సల్ యాంటీడోట్ అనే మీనింగ్ వేరు, యాంటీడోట్ చేయటం అనే మీనింగే వేరు. ఇక్కడ యాంటీడోట్ చేయవలసిన పరిస్థితి లేదు. ఎందుకు లేదు? థైరాయిడ్ టాబ్లెట్ అనేది హార్మోన్ రీప్లేస్మెంట్, అంతే. అది హార్మోన్ రీప్లేస్మెంట్. అది ఆర్గాన్ని డ్యామేజ్ చేస్తూ పోతూ ఉంటే నువ్వు యాంటీడోట్ చేయాలి. ఇక్కడ ఏమో ఆర్గాన్ డ్యామేజ్ ఏమి ఉండదు థైరాయిడ్ లో, జస్ట్ హార్మోన్ రీప్లేస్మెంట్. మెటబాలిజం అనేది జరగవలసిన రీతిలో జరగకుండా తగ్గి ఉంటుంది. అంటే ప్రతి ఒక్క అలోపతిక్ మెడిసిన్ ని ఆ ఏదో టెక్స్ట్ బుక్ లో రాసినట్టు యూనివర్సల్ యాంటీడోట్ ఫర్ అలోపతిక్ మెడికేషన్స్ కంటే నువ్వు థైరాయిడ్ టాబ్లెట్స్ కూడా దాన్ని ఇంటర్ప్రిట్ చేయొద్దు. క్యాల్కేరియా కార్బ్ లో ఆ మందకొడితనం, ఆ థైరాయిడ్ టాబ్లెట్స్ మూలాన వచ్చిన కాన్స్టిట్యూషన్ అనేది మనకు తెలుస్తుంది. దట్టు క్యాల్కేరియా కార్బ్ మెటబాలిజం లెవెల్లో మనకి డిసీజెస్ వచ్చినప్పుడు క్యాల్కేరియా కార్బ్ లాంటి డ్రగ్స్ ఉపయోగపడతాయి. ఎలాగైతే స్కిన్ లెవెల్లో ప్రాబ్లమ్స్ వస్తే సల్ఫర్ ఉపయోగపడుతుందో, డీపర్ గా మెటబాలిజం, మళ్ళీ మెటబాలిజం అంటే ఏంటని నన్ను అడగండి, మీకు తెలుసు. సెల్యులార్ లెవెల్లో ఇన్సైడ్ ద సెల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆ ప్రొడక్షన్, సెక్రిషన్స్, ముఖ్యంగా గ్లాండ్స్, హార్మోనల్ గ్లాండ్స్, లింఫ్ నోడ్స్,
ఇటువంటి మెటబాలిజం అంతా అక్కడ నడుస్తూ ఉంటుంది. హార్మోన్స్ ముఖ్యంగా హార్మోన్ గ్లాండ్స్ లో నడుస్తూ ఉంటుంది. అక్కడ చేంజెస్ వచ్చినప్పుడు మనకి గుర్తుకు రావాల్సిన మెడిసిన్ క్యాల్కేరియా కార్బ్. ముఖ్యంగా థైరాయిడ్ టాబ్లెట్ మీద ఉన్నప్పుడు ఆలోచించవలసిన మెడిసిన్ క్యాల్కేరియా కార్బ్. సార్ క్యాల్కేరియా కార్బ్ ఒక్కటైనా అంటే ఇంకా అదర్ రెమెడీస్ నువ్వు కనిపెట్టు, నేను వింటా. నాకు తెలిసినంత వరకు క్యాల్కేరియా కార్బ్. నెక్స్ట్, లాంగ్ టైమ్ యాంగ్జైటీ రెమెడీస్. లాంగ్ టైమ్ యాంగ్జైటీ మీద ఉంది యాంటీ యాంగ్జైటీ రెమెడీస్, బీపీ రెమెడీస్, ప్లస్ గ్రీఫ్ మీద ఉన్నప్పుడు, గ్రీఫ్ తోటి ఉన్నప్పుడు, ఎవరు చనిపోయారు, యాంగ్జైటీ ఫీల్ అవుతుంది, యాంటీ యాంగ్జైటీ మెడిసిన్స్ ఇచ్చారు, బీపీ టాబ్లెట్స్ వేసుకుంటున్నారు, ఆ స్ట్రెస్ కి బీపీ వచ్చేసింది. ఇటువంటి కేసెస్ లో నాట్రమూర్ ఇస్ ద థింకబుల్ రెమెడీ, ద ఫస్ట్ రెమెడీ. నాట్రమూర్ అనేది ఆలోచించాలి. కేసులో ఏవైనా సరే నాట్రమూర్ ఒక టాప్ 6-7 రెమెడీస్ నాట్రమూర్ ఉంది అని అంటే యూ జస్ట్ గో టు ద నాట్రమూర్ ఓన్లీ. మన షిఫ్టింగ్ అటు ఉండాలి, నాట్రమూర్ సైడే ఉండాలి. ఎకోనైట్ కనిపిస్తుంది, ఫస్ట్ ఎకోనైటే వచ్చిందండి, బెల్లడోనా వచ్చింది, నాట్రమూర్ విల్ బి ద ఫస్ట్ చాయిస్ అవ్వాలి మనకి. అలానే లైకోపోడియం, బీపీ టాబ్లెట్స్ ప్లస్ డైజెస్టివ్ టాబ్లెట్స్, అలాగనే ఈ టాబ్లెట్స్ మీద డిపెండెన్సీ ఉన్నప్పుడు, వాళ్ళకి బీపీ ఉంది, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ విపరీతంగా ఉన్నాయి, ఈ డైజెస్టివ్ రిలేటెడ్ టాబ్లెట్స్ మీద డిపెండ్ అయిపోయాడు, రోజు ఒమిప్రజోల్ వేసుకోవాలి. థింక్ అబౌట్ లైకోపోడియం. లైకోపోడియం అనేది ఈ కేసెస్ లో పనికొస్తూ ఉంటుంది. అలానే ఒక 10 years నుంచి డ్రగ్స్ మీద ఉన్నాడు, అది నార్కోటిక్స్ కావచ్చు, ఈ సైకాట్రిక్ సంబంధించిన కొన్ని మెడికేషన్స్ కావచ్చు, విచ్ గివ్స్ ద నార్కోటిక్ ఎఫెక్ట్, ఓపియం లాంటిది, మార్ఫిన్ లాంటిది. సో దానివల్ల మొత్తం బాడీలో ఉండే స్టామినా మొత్తం పోయింది, అంటే ఏ పని చేయలేకపోతున్నాడు, నరాలు అన్ని వీక్ అయిపోయాయి అన్న మాట వింటూ ఉంటాం మనం. నరాలన్నీ వీక్ అయిపోయాయి, మెడికేషన్స్, ఆ సిగరెట్లు తాగి తాగి, లేదా ఆ గంజా తాగి తాగి, ఆ నార్కోటిక్స్ యూజ్ చేసి నరాల్లో శక్తే లేదండి, ఏది పట్టుకున్నా గట్టిగా గ్రిప్ కూడా దొరకదు, లేచి నుంచొని నడవలేడు, అంత నీరసంగా ఉంటాడు. ఆ కేసెస్ లో సిలికా విల్ బి ద రెమెడీ. సిలికాని తీసుకోవాలి, ఎందుకంటే సిలికా అనేది చాలా స్టామినా కోల్పోయి ఉండే మెడికేషన్ అది. దాంట్లో ఆ డ్రగ్ పిక్చర్ లో స్టామినా లేకపోవటం అనేది ఉంటుంది. సో సిలికా విల్ బి ద రెమెడీ. అలాగనే సప్రెస్డ్ కేసెస్, లాంగ్ టైం పాలియేషన్ ఇస్తూ వచ్చిన మెడికేషన్స్, సప్రెషన్స్ జరిగిన, ముఖ్యంగా స్కిన్ సప్రెషన్స్, ఎగ్జిమాస్ ఇట్లాంటి కేసెస్ లో, లేదు ఏదో లేజర్ ట్రీట్మెంట్ తోటి సప్రెస్ చేసేసారు దాన్ని అనే కేసెస్, లాంగ్ టైం పాలియేషన్ అంటే టెంపరీగా తగ్గటానికి యూజ్ చేసే మెడికేషన్స్, మన హోమియోపతి కూడా ప్రతిరోజు వేసుకొని మీకు నొప్పి రాదు అని ఇచ్చే పేటెంట్ మెడికేషన్స్, ఇవి ఇచ్చినప్పుడు, వీటి మీద ఉన్నప్పుడు సల్ఫర్ విల్ బి ద రెమెడీ. ముఖ్యంగా స్కిన్ సప్రెషన్స్ జరిగినప్పుడు, స్కిన్ డిసీజెస్ సప్రెషన్స్ జరిగినప్పుడు సల్ఫర్ విల్ బి ద రెమెడీ. ఇప్పుడు ఎన్ని మెడికేషన్స్ వచ్చాయి? క్యాల్కేరియా వచ్చింది మెటబాలిజం ఆస్పెక్ట్ లో, నాట్రమూర్ వచ్చింది సైకాట్రిక్ మెడికేషన్స్ ఆస్పెక్ట్ లో, లైకోపోడియం వచ్చింది డైజెస్టివ్ రెమెడీస్ ఆస్పెక్ట్ లో, సిలికా వచ్చింది ఈ నార్కోటిక్స్, నరాలు మొత్తం వీక్ అయిపోయాయి అనే నార్కోటిక్స్ కావచ్చు, అలోపతిక్ మెడికేషన్స్ కావచ్చు, సిలికా వచ్చింది. అలాగనే స్కిన్ ఆయింట్మెంట్స్, సప్రెషన్ స్కిన్ డిసీజెస్, లాంగ్ టైం పాలియేషన్స్ లో సల్ఫర్ వచ్చింది. ఇవి ప్రైమరీ రెమెడీస్. మనకి వాళ్ళు వాడుతున్న మెడికేషన్స్ బట్టి మెడిసిన్ డిసైడ్ చేసుకోవాలి. మిగతా రెమెడీస్ కి మిగతా మెడిసిన్స్ ఉండవా, కిడ్నీ రెమెడీస్ వాడితే మనం ఏం వాడాలి ఇంకా నాకు తెలియదు. అవి మీకేమన్నా తెలిస్తే నాకు చెప్పండి. ఇక్కడ వరకు నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ లో ఇక్కడ వరకు మాత్రమే తెలిసాయి. ఇంకెక్కడైనా తగిలితే మనం అప్పుడు చదువుకుందాం.
సో లేటర్ హోమియోపతి హ్యాండ్మన్ చెప్పినంత వరకు ఆ, ఈ పద్ధతిలో చెప్పారు. నువ్వు ఇచ్చే కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఏం చెయ్యాలి, ఇటువంటి కండిషన్స్ లో కాన్స్టిట్యూషనల్ గానే ట్రీట్ చేయమన్నాడు కదా, కాన్స్టిట్యూషన్ నే బలంగా చేయమంటున్నాడు కాబట్టి నువ్వు ఇచ్చే మెడిసిన్ కాన్స్టిట్యూషన్ ని ఫస్ట్ స్ట్రెంగ్తెన్ చేస్తే, వీక్ అయిపోయిన కాన్స్టిట్యూషన్ ని లేచి నిలబెట్టగలిగితే అది డ్రగ్ డిపెండెన్సీ దాని కబంధాస్తాల నుంచి ఫస్ట్ బయటకు వస్తుంది. ఇది ఇండివిజువల్ గా బిహేవ్ చేయడం మొదలు పెడుతుంది. అప్పుడు నువ్వు మెడికేషన్ ని తీసేయచ్చు. అప్పటి వరకు మెడికేషన్ తీయటానికి లేదు. అంటే నువ్వు కాన్స్టిట్యూషనల్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చి కాన్స్టిట్యూషన్ ని స్ట్రెంగ్తెన్ చేయాలి, చాలా బలంగా చేయాలి. అంతేగాని అక్కడ లోకల్ గా అల్సరేషన్ ఉంది, ఒక పెథాలజీ ఉంది, నేను దాన్ని ట్రీట్ చేస్తాను లోకల్ గా, ఫస్ట్ దాన్నే ట్రీట్ చేయాలి అనంటే కేసు ఏమాత్రము తగ్గదు. సో స్ట్రెంగ్తెన్ యువర్ కాన్స్టిట్యూషన్, స్ట్రెంగ్తెన్ ద పేషెంట్స్ కాన్స్టిట్యూషన్, నాట్ లోకల్ పెథాలజీ, నాట్ డోంట్ ఫైట్ విత్ ద లోకల్ పెథాలజీ అని చెప్పారు. అంటే డ్రగ్ విపరీతంగా వాడిన మెడికే కేసెస్ లో నువ్వు కాన్స్టిట్యూషనల్ గానే వెళ్ళు, కాన్స్టిట్యూషన్ నే స్ట్రెంగ్తెన్ చేయి, అదే చూసుకుంటది. అది వీక్ అయిపోయింది కదా, దాన్ని బలంగా చేయగలిగితే అదే చూసుకుంటుంది అంతా. సో ఫైనల్ గా ఒక్క మాటతోటి, ఒక్క లైన్ తోటి కన్క్లూజన్ ఇచ్చేస్తాను. ఇన్ డ్రగ్ అబ్యూస్ కేసెస్ we should start with the constitutional remedy and take the constitutional symptoms of the patient, not symptoms of the patient. Local, particularly local symptoms. Don't take local symptoms. Okay. Next, step 4. మెడికేషన్ ఇచ్చిన తర్వాత, కాన్స్టిట్యూషనల్ మెడికేషన్ ఇచ్చిన తర్వాత నువ్వు మనం ఇచ్చిన మెడిసిన్ ఏ విధంగా వర్క్ చేస్తుంది అని అనేది గ్రహిస్తావు. ఏ విధంగా వర్క్ చేస్తుంది, వాట్ ఆర్ ద పాజిటివ్ సైన్స్, వాట్ ఆర్ ద పాజిటివ్ సైన్స్ నువ్వు గమనిస్తావు. ఏవి పాజిటివ్ సైన్స్ అని అనుకోవాలి. ఎస్, మనం కరెక్ట్ వేలోనే ఉన్నాం ఆ డ్రగ్ డిసీజ్ రిలేటెడ్ సిమ్టమ్స్ ని ట్రీట్ చేసేటప్పుడు అని అంటే, కాన్స్టిట్యూషన్ గా బాగా వర్కౌట్ అయినప్పుడు ఆఫ్టర్ ద రెమెడీ ద పేషెంట్ విల్ గెట్ బెటర్ స్లీప్, better digestion, improving mood, and a return of the old suppressed symptoms, and increased energy. This means vital force waking up. ఈ పరిస్థితి ఎక్కడ చూశాను అనంటే, నేను ఇనిషియల్ డేస్ లో ఒక హైపోథైరాయిడిజం కేసు వచ్చింది. హైపోథైరాయిడిజం కి మెడిసిన్స్ ఇస్తే హైపోథైరాయిడిజం కేసులో వాళ్ళు ఎప్పటి నుంచో థైరాక్సిన్ మీద ఉన్నారు. బట్ బ్లడ్ రిపోర్ట్స్ చూస్తే థైరాక్సిన్ మీద ఉండటం మూలాన టిఎస్హెచ్ ఇప్పుడు నార్మల్ గానే ఉండేది, T3 T4 ఓకే. బహుశా ఆవిడ 100 mcg లోనే దేని మీదనో ఉన్నారు ఆవిడ. మెడికేషన్ తీసేసేమో, మెడికేషన్ వేసుకునేటప్పుడు మరి ఎనర్జీ పికప్ అవ్వాలి కదా, మెడికేషన్ తీసుకునేటప్పుడు ఎనర్జీ పికప్ అవ్వాలి కదా, ఎనర్జీ పికప్ అవ్వలేదు. ఎనర్జీ అనేది పికప్ అవ్వలేదు. సార్ నేను థైరాయిడ్ టాబ్లెట్ వేసుకుంటున్నాను, థైరాయిడ్ ఉంటే థైరాయిడ్ టాబ్లెట్ వేసుకోవాలి, మరి నా ఎనర్జీ, నీరసం ఇవన్నీ తగ్గిపోవాలి కదండి. రావు. మీరు హైపోథైరాయిడిజం కేసులు చూడండి, టిఎస్హెచ్ నార్మల్ ఉంటుంది, T3 T4 నార్మల్ ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం మనిషి మాత్రం జోగుతూ ఉంటారు, నిద్రపోతూనే ఉంటారు, ఎనర్జీ ఉండదు, ఏముండదు. ఎందుకు అన్నానంటే దట్ మెడికేషన్స్, థైరాక్సిన్ మెడికేషన్ సింథటిక్ ప్రొడక్ట్, బాడీ అంత ఈజీగా అబ్జర్వ్ చేసుకోవద్దు దాన్ని. అంటే సెల్యులర్ లెవెల్లో దాని ఏమంటారు, అబ్జర్వ్ చేసుకోదు, ఎస్సిమ్యులేట్ చేసుకోదు, దాన్ని యూజ్ చేసుకొని
బాడీ ఫంక్షన్స్ చేసుకోదు. లేదా ఈ డ్రగ్ పని చేయకుండా మధ్యలో ఏదైనా ఫంక్షన్ అన్నా ఉండాలి. నువ్వు మెడికేషన్ ఇచ్చిన తర్వాత నేను మెడికేషన్ ఇచ్చాను. వాళ్ళలో పల్సటిల్లా ఇచ్చాను. పల్సటిల్లా ఇచ్చిన తర్వాత ఎనర్జీ లెవెల్స్ పెరిగాయి. హుషారు పెరిగింది. అంటే థైరాయిడ్ హార్మోన్‌ని యూజ్ చేసుకునే కెపాసిటీ, అసిమిలేట్ చేసుకునే కెపాసిటీ సెల్స్‌కొచ్చింది. ఇప్పుడు మనం మెడికేషన్ ఇచ్చిన తర్వాత బెటర్ స్లీప్, బెటర్ డైజెషన్, ఇంక్రీజ్డ్ ఎనర్జీ అనేది నేను ఆ కేసులో పల్సటిల్లా వేసిన తర్వాత ఆ మనిషిలో వచ్చిన ఎనర్జీనే ఇక్కడ నేను చెప్తున్న ఇంక్రీజ్డ్ ఎనర్జీ అని అర్థం. అంటే కాన్స్టిట్యూషనల్‌గా అక్కడ ఏదో అడ్డుంది. దాన్ని మనం కరెక్ట్ చేసాం. కాన్స్టిట్యూషనల్ సింప్టమ్స్. సో, ఎఫారిజమ్స్ మనకి 38-40 ఎఫారిజమ్స్ మనం చూసుకుంటే, ఓల్డ్ సింప్టమ్స్ ఎప్పుడైతే కాన్స్టిట్యూషనల్ మెడికేషన్ తర్వాత వచ్చాయో, ఆ ఓల్డ్ సింప్టమ్స్ రావటం అనేది క్యూరేటివ్ డైరెక్షన్ కింద మనం చెప్పుకుంటాం. సో, ఓల్డ్ సింప్టమ్స్ సోరియాసిస్‌కి మెడిసిన్స్ ఇచ్చావు. అదేమో సప్రెస్ అయిపోయింది. నువ్వు కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇచ్చావు. సోరియాసిస్ బయటకొచ్చింది. యూ ఆర్ ఆన్ ద వే. మీకు రీసెంట్‌గా హైదరాబాద్ కేస్ ఒకటి చెప్పాను. హైదరాబాద్ కేస్. సోరియాసిస్‌కి 15,000 రూపీస్ 3 ఇంజెక్షన్స్ 15, 15, 15 45,000 ఇంజెక్షన్స్ వేస్తే సోరియాసిస్ మొత్తం సప్రెస్ అయిపోయి కిడ్నీలకెళ్ళింది. కిడ్నీ రీనల్ ఫెయిల్యూర్ డయాలిసిస్‌కెళ్ళాడు. ఆ కేసు వస్తే ఇనీషియల్‌గా సోలిడాగో పెట్టాం. తర్వాత మెర్క్సాల్ పెట్టాను. మెర్క్సాల్ పెడితే ఇప్పుడు సోరియాసిస్ మొత్తం బయటకొచ్చింది. అండ్ నౌ హి ఈస్ గెట్టింగ్ గుడ్ ఎనర్జీ. సార్ ఇంతవరకు 4 అడుగులేస్తే ఆయాసం వచ్చేది. ఇప్పుడు ఆయాసం లేదు సార్. నా పనులు నేను చేసుకుంటున్నాను. హి వాస్ ఎ లాయర్. నేను ఇప్పుడు కోర్టుకి కూడా కేసెస్‌కి మన కస్టమర్స్‌కి నేను అటెండ్ అవుతున్నాను. క్లయింట్స్‌కి. బావుంది సార్. కాకపోతే క్రియాటినిన్ కొంత తగ్గింది. ఈ 2 మంత్స్‌లో ట్రీట్మెంట్ చేయగా 45 ఉండే బ్లడ్ యూరియా 40కొచ్చింది. క్రియాటినిన్ కొద్దిగా తగ్గింది. మరి అంత ఇది కాదు. కాకపోతే ఈ రీనల్ ఫెయిల్యూర్ కేసెస్‌లో మనకి ప్రామాణికం ఏదంటే క్రియాటినిన్ తగ్గటమే. అంటే ఫంక్షన్ రిస్టోర్ అవుతుంది అనంటే క్రియాటినినే తగ్గాలి. నాట్ బ్లడ్ యూరియా. బట్ ఎనర్జీ పికప్ అవుతుంది. ఎనర్జీ పికప్ అయ్యి కాన్స్టిట్యూషనల్‌గా మనిషి హుషారుగా మారితే వైటల్ ఫోర్సే మిగతా పనులన్నీ చూసుకుంటుంది. మోరోవర్ ఆయనకి ముందే చెప్పాను. మీకు ఖచ్చితంగా ఆ సోరియాసిస్ బయటకొస్తది. సార్ బయటికి రావాల్సిందేనా అని అంటాడాయన. అది రాకపోతే ఇది తగ్గదు. మొత్తం సోరియాసిస్ బయటకొచ్చింది. అరే! 45,000 పెట్టాను సార్ ఇంజెక్షన్స్‌కి. ఆ మూడో ఇంజెక్షన్‌కే కిడ్నీ లేచిపోయింది. సో, ఓల్డ్ సింప్టమ్స్ రిటర్న్ అననేది బెటర్ ప్రోగ్నోసిస్ అననేది అర్థం చేసుకోండి. నెక్స్ట్ స్టెప్ 5 గ్రాడ్యువల్ రిడక్షన్ ఆఫ్ ద అలోపతిక్ రెమెడీస్. చాలా గ్రాడ్యువల్‌గా చేయాలి. ఓన్లీ విత్ మానిటరింగ్. కానీ పేషెంట్స్ అలాంటి ఛాన్స్ మనకివ్వరు. గ్రాడ్యువల్ రిడక్షన్ ఆఫ్ ద అలోపతిక్ రెమెడీస్ చేయాలి స్టెప్ 5లో. ఓన్లీ విత్ మానిటరింగ్. పేషెంట్స్ అలాగా ఇస్తారా? మన దగ్గరికొచ్చారు కాబట్టి ఇంకొకరిని వదులుకోవాల్సిందేనన్న మైండ్ సెట్ తోటొస్తారు మనకి. అంటే ఇప్పటి వరకు నేను వీళ్ళ మెడికేషన్స్ వాడుతున్నానండి గత 15 సంవత్సరాల కింద. మీరు ఇప్పుడు మెడికేషన్ ఇస్తే రేపటి నుంచి దీన్ని వదిలేయచ్చా? వాళ్ళ ఉద్దేశ్యం ఏంటి? 2 రకాల మందులెందుకు వాడాలి అనేది ఒకటి. అక్కడా ఖర్చు, ఇక్కడా ఖర్చు ఎందుకు? ఏదో ఒకటి వాడితే ఒక ఖర్చే ఉంటది గదా! అనేది ఒకటి. వాళ్ళకి తెలీదు గదా! ఇవన్నీ తెలీదు. ఇలా మానేస్తే ఇలాగ అవుతుంది అన్న సంగతి తెలీదు. అందుకని ఆ 2 ఖర్చులు దేనికి? లేతే ఇన్ని టాబ్లెట్‌లు ఒకే మనిషి ఇన్ని టాబ్లెట్‌లు ఏసుకోవాలా? ఎంత వేసుకోవాలి? ఎన్నని వేసుకోవాలి? అయి మానేస్తాను. ఈ డాక్టర్ గారు ఇచ్చినవే వేసుకుంటాను. ఇలాగా మనతోటి చెప్తూ ఉంటారు. ఒక్కొక్కసారి మనమే తొందరపడి మాన్పించేస్తూ ఉంటాం. నాకు తెలిసిన ఒక డాక్టర్ గారున్నారు. మరి హారిబుల్‌గా చేస్తాడాయన. "ఏయ్! తీసుకొని ఇలా
మురికుంట్లో పడే అక్కడ బయట పడేసా ఆ మందులండి. నా దగ్గరికి వచ్చేటప్పుడు ఏ మందులు వాడకూడదనండి. చచ్చిపోతారు జనం. ఆయన మామూలుగా పేషెంట్‌ని మామూలుగా భయపెట్టడు. ఏయ్! ఏ మందులొద్దు. నా దగ్గరికొచ్చావు గదా! ఏ మందులొద్దు నేనిస్తే సరిపోతుంది. పోనీ అలా చేసాడా అంటే ఏ కేసు నేను సక్సెస్‌ఫుల్ చూడల. చాలా డేంజరస్. ఆ విషయాల్లో మనం గ్రాడ్యువల్ రిడక్షన్ ఇవ్వాలి. పేషెంట్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. అండ్ విత్ మానిటరింగ్ మాత్రమే చేస్తూ వెళ్ళాలి. స్లోగా మెడికేషన్‌ని గ్రామ్స్, మిల్లీగ్రామ్స్ నుంచి మిల్లీగ్రామ్స్ మనం లేతే గ్రామ్స్‌లో ఉంటే గ్రామ్స్ 20%, 10% ఇలాగా తక్కువ చేస్తూ రావాలి. అలాగనే స్టెప్ వైస్ చేస్తూ రావాలి. డోంట్ టేక్ ఔట్ మెడికేషన్స్ అబ్రప్ట్‌లీ ఉన్నట్టుండి ఒక్కరోజు 25 నుంచి ఈసారి నేను 50 గ్రామ్స్ తగ్గిస్తాను అనేది కూడా చెప్పకూడదు. ఇంతకుముందు 25 తగ్గించినప్పుడు నెక్స్ట్ స్టెప్‌లో అదే ప్రపోర్షనేట్‌గా 25 తగ్గించాలి. ఇంతకుముందు 25 తగ్గించి ఇక అక్కడి నుంచి నేను 50 గ్రామ్స్ లేదా 100 గ్రామ్స్ మానేపిస్తాను అనేది కూడా చెప్పకూడదు. బాడీకి ఒక రిథమ్ అనేది అలవాటు చేయాలి. మెల్లమెల్లగా ఆ మెడికేషన్ నుంచి బయటికి తీసుకురావాలి. ఈ గ్రాడ్యువల్ రిడక్షన్ చేసేటప్పుడు అది బీపీ టాబ్లెట్ అయితే బీపీ టాబ్లెట్‌ని మీరు తక్కువ చేసినప్పుడు వచ్చి బీపీని చూపించుకోమని పేషెంట్‌కి చెప్పాలి. లేతే దగ్గరలో అయినా సరే బీపీని చూపించుకుంటూ ఉండండి. మీరిప్పుడు టాబ్లెట్స్ తీసేసే స్టేజ్‌లో ఉన్నారు కాబట్టి బాడీ ఎలా బిహేవ్ చేస్తుంది అనేది మనకు తెలియాలి. కాబట్టి బీపీ చూపించుకోండి. లేతే ల్యాబ్‌కి షుగర్ టాబ్లెట్ మానిపించేస్తే ల్యాబ్‌కి. మా ఫాదర్ విషయంలో మీకు చెప్తూనే ఉంటాను. ఎవ్రీ మంత్ ఖచ్చితంగా షుగర్ మానిటరింగ్ చేస్తూనే ఉంటాను. ఏమో పెరిగుండొచ్చు, తగ్గుండొచ్చు. మనమేమి దేవుళ్ళం గాదు గదా! అమృతం ఇవ్వల. మెడికేషన్సే ఇచ్చాం. డైటే జెప్పాం. కాబట్టి ఎవ్రీ మంత్ మానిటరింగ్ ఉండాలి. మానిటరింగ్ లేకుండా మానేసేసేయండి. నేనిచ్చిన మెడిసినే అద్భుతం, అమృతం ఇక ఎదురు లేదు. ఈ మాటలు చెప్పకూడదు. అలాగనే పేషెంట్స్‌కి బాగా ఎడ్యుకేట్ జేయాలి. అలాగనే బీపీ తగ్గిపోతూ ఉన్నప్పుడు మనం జనరల్ ఫిజిషియన్స్ హెల్ప్ గూడా తీసుకోవాలి. ఇప్పుడు మీకెవరైతే బీపీ టాబ్లెట్ రాసారో, ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి. ఈ బీపీని మళ్ళీ చూసి ఈ టాబ్లెట్‌ని ఇప్పుడు బాగా తక్కువగా ఉంటుంది కాబట్టి, ఈ టాబ్లెట్‌ని వేరే టాబ్లెట్ తోటి ఏమైనా రీప్లేస్ చేయగలరేమో చూడండి. ఒకప్పుడు లొసార్టిన్, టెమ్లాసార్టిన్ లాంటి స్టేట్‌లో మన దగ్గరికొచ్చినప్పుడు, ఇప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే, అతను ఎటెన్ రాయొచ్చేమో చూడండి. లాంటి చాలా తక్కువ డోసేస్‌కి రావచ్చేమో, ఇనీషియల్ రెమెడీకి రావచ్చేమో చూడండి అని మనం జనరల్ ఫిజిషియన్‌ని కూడా అడ్వైస్ చేయాలి. అలాగనే థైరాయిడ్ టాబ్లెట్ మానిపించేటప్పుడు ఆ రిపోర్ట్స్ మన దగ్గర రిపోర్ట్స్ అన్నీ పాజిటివ్‌గా ఉన్నప్పుడు ఒక్కసారి ఎండోక్రైనాలజిస్ట్‌ని అలాగనే ఏ రిలేటెడ్ డిపార్ట్‌మెంట్ ఒకసారి ఎక్స్‌పర్ట్‌ని ఒకసారి కలిసి ఆ టాబ్లెట్‌ని పూర్తిగా తగ్గించే పరిస్థితుల్లో టాబ్లెట్ వేరే టాబ్లెట్స్ కూడా రాస్తారు. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ రెమెడీస్ కూడా వచ్చేస్తారు. ఆ రెమెడీస్ ఏంటో మనకు తెలీదు. మనం ప్రిస్క్రిప్షన్ ఇవ్వకూడదు కాబట్టి వెళ్లి అవి రాయించుకోండి. ఇదొద్దు. ఇది సీరియస్ కండిషన్‌లో ఉన్నప్పుడు వాడేది. ఇప్పుడు మీకు ఆ కండిషన్ లేదు. తక్కువైపోయింది కాబట్టి మీరు ఇనీషియల్ డ్రగ్స్‌కే వెళ్ళండి అని చెప్తూ ఉంటారు. అది చెప్పాలన్నమాట. అంటే అదర్ డాక్టర్స్ హెల్ప్ గూడా తీసుకోమని చెప్పటం అన్నమాట. హ్యాండ్‌మన్ ఫైనల్‌గా చెప్పే మాట ఈ విషయాల్లో ముఖ్యంగా మెడికేషన్స్ మనం అలోపతిక్ మెడికేషన్స్ ఎప్పుడూ ట్రీట్ చేయలేవు. నేచర్ మాత్రమే క్యూర్ చేయగలదు. మనం చేయవలసిన పనంతా ఆబ్స్టికల్స్‌ని రిమూవ్ చేస్తే మన కాన్స్టిట్యూషను, మన నేచరు, మన బాడీలో ఉండే న్యాచురల్ ఇమ్యూనిటీ‌ని మొత్తం సరి చేసుకుంటుంది. మనం చేయవలసిందంతా ఆబ్స్టికల్స్‌ని రిమూవ్ చేయటమే. అది చేసి పెడితే మిగతాదంతా బాడీనే చూసుకుంటుంది. దీని మీద ఒక డిబేట్ గూడా నడిచింది. ఎలా? అలోపతిక్ రెమెడీస్ అన్నిటిని యాంటీబయాటిక్స్ అన్నిటిని తగ్గించేస్తాయి అననేది. యాంటీబయాటిక్స్ కూడా బాక్టీరియాని మాత్రమే చంపగలవు.
యాంటీబయాటిక్స్ వైటల్ ఫోర్స్ని స్టిమ్యులేట్ చేయలేవు. జస్ట్ వైరల్ లోడ్ను, బ్యాక్టీరియల్ లోడ్ను మాత్రమే అవి తగ్గించగలవు. కాన్స్టిట్యూషన్ని కింద నుంచి రూట్ లెవెల్ నుంచి కాన్స్టిట్యూషన్ని స్ట్రెంగ్తెన్ చేయలేవు. కాన్స్టిట్యూషన్ మీద వాటి ఎఫెక్ట్ ఉండదు. యాంటీబయాటిక్స్ కావచ్చు, ఏ మెడికేషన్ అయినా కావచ్చు. ఓన్లీ హోమియోపతిక్ మెడికేషన్స్ మాత్రమే కాన్స్టిట్యూషన్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. లేదా న్యాచురల్ ఆబ్స్టికల్స్ని పోగొట్టుకునే అలవాట్లు మానేయటం, మంచిగా ఎక్సర్సైజ్ చేయటం, టైం టు టైం ఫుడ్ తీసుకోవటం, ఇవి కూడా కాన్స్టిట్యూషన్ని స్ట్రెంగ్తెన్ చేస్తూ ఉంటాయి. అంతేగాని ఏ డ్రగ్ కూడా కాన్స్టిట్యూషన్ని స్ట్రెంగ్తెన్ చేయలేదు. ఇదే హ్యాన్మన్ చివరికి తేల్చి చెప్పింది. నెక్స్ట్ స్టెప్ 6 ఏం చేయాలి? స్టెప్ 6లో ట్రీట్ డిసీజ్ ఇఫ్ ఇట్ సర్ఫేసెస్ సమ్ టైమ్స్ డ్యూరింగ్ ట్యాపరింగ్. ఇప్పుడు ఒరిజినల్ డిసీజ్ బయటకు వస్తూ ఉంటుంది. నువ్వు స్కిన్ మీద రాసే కార్టికోస్టెరాయిడ్స్ని మెల్లమెల్లగా తగ్గించేస్తూ వచ్చావు. ఇప్పుడు ఆ సప్రెస్ అయిపోయిన డిసీజ్ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ వేసావు కాబట్టి రిటర్న్ ఆఫ్ ద ఓల్డ్ సిమ్టమ్స్, రిటర్న్ ఆఫ్ ద ఓల్డ్ డిసీజెస్ బయటకు వస్తూ ఉంటే, ఇప్పుడు ఆ బయటకు వచ్చిన డిసీజ్ తాలూకు లక్షణాలను జాగ్రత్తగా నువ్వు గ్యాదర్ చేయాల్సి వస్తుంది. అప్పుడు న్యూ సిమ్టమ్స్ వస్తాయి. ఓల్డ్ సప్రెసర్ సిమ్టమ్స్ కమ్ బ్యాక్ స్ట్రాంగ్లీ. దిస్ ఈస్ ద డ్రగ్ డిసీజ్ అన్మాస్కింగ్. ఆ ప్రాసెస్ ఏమంటారు అని అంటే, స్టెరాయిడ్స్ మాన్పించేశారు, అది ఇంకోటి మాన్పించేశారు, ఒరిజినల్ సిమ్టమ్స్ బయటకు వస్తున్నాయి కాబట్టి దిస్ ఈజ్ డ్రగ్ డిసీజ్ అన్మాస్కింగ్ అనే పేరుతోటి పిలుస్తారు. వీ హ్యావ్ టు డూ అన్మాస్కింగ్ ఆఫ్ ద డ్రగ్ డిసీజ్. డ్రగ్ డిసీజ్ ని పక్కకు నెట్టేసి ఇప్పుడు ఒరిజినల్ డ్రగ్ బయటకు వస్తుంది. ఒరిజినల్ డిసీజ్ అనేది బయటకు వస్తుంది. అప్పుడు మనం వాటి మీద ఆ సిమ్టమ్స్ ని గ్యాదర్ చేయాల్సి వస్తుంది. ప్రిస్క్రైబ్ బేస్డ్ ఆన్ న్యూ టోటాలిటీ, డు నాట్ పానిక్ అండ్ చేంజ్ రెమెడీస్ ర్యాపిడ్లీ. ఇది చాలా ఇంపార్టెంట్. ఏం చేసాము ఇంతకు ముందు? కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇచ్చాం. కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇవ్వటం అని అనేది పర్మనెంట్ రెమెడీ కాదు. అది కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇవ్వటం మూలన ఓల్డ్ సిమ్టమ్స్ బయటకు వచ్చాయి. ఇప్పుడు ఓల్డ్ సిమ్టమ్స్ ని మళ్ళీ తీసుకొని మళ్ళీ ఇంకొక రెమెడీ ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఇటువంటి కేసెస్ చేసేటప్పుడు మనం ఒక రెమెడీ సరిపోదు, ఒకదాని తర్వాత ఒక మెడికేషన్ ని మనము ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది. ఏ లేయర్ బయటకు వస్తుందో బయటికి ఆ లేయర్, ఇక్కడ స్కిన్ సిమ్టమ్స్ బయటకు వచ్చాయి, స్కిన్ సిమ్టమ్స్ ని తీసుకొని కాన్స్టిట్యూషన్ చూసుకొని ఏ మెడిసిన్ ఇవ్వాలో ఆ మెడిసిన్ ఇవ్వాలి. లేదా ఇంకొకటి ఏదో బయటకు వచ్చింది, లేదా లుకోరియా బయటకు వచ్చింది, ఇంత ముందు లుకోరియాని సప్రెస్ చేసి ఉన్నాం, ఆ లుకోరియా సిమ్టమ్స్ బయటికి రావడంతో ఆ లుకోరియాకి సంబంధించిన సిమ్టమ్స్ అనేది మనము చేయాల్సి వస్తూ ఉంటుంది. ఆ సిమ్టమ్స్ అన్నిటిని తీసుకొని దానికి సంబంధించిన మెడిసిన్ ఇవ్వాలి. అలాగే పైల్స్, అలాగనే డయేరియా, ఏదైనా కావచ్చు. ఓల్డ్ సిమ్టమ్స్ బయటకు వస్తే దాని రిలేటెడ్ సిమ్టమ్స్ తీసుకొని ఇవ్వాలి. ఈ ఓల్డ్ సిమ్టమ్స్ ఏవైనా ఇంతకు ముందు అలోపతిక్ మెడిసిన్ లోపలికి నెట్టింది, బాగా లోపలికి నెట్టేసింది. అది సో ఫైనల్ గా ఒక జిస్ట్ లాగా చెప్పుకుందాం. వాట్ ఆర్ ద కామన్ మిస్టేక్స్ వి కమిట్ ఇన్ ట్రీట్మెంట్ ఆఫ్ అలోపతిక్ మెడికేషన్స్ వైల్ యూజింగ్ అలోపతిక్ మెడికేషన్స్. ఎలా చేస్తాం, ఏ తప్పులు చేయకూడదు, ఏ తప్పులు చేయాలి, ఏది చేయాలి, ఏది చేయకూడదు అని అనేది. మనం చేయకూడదు స్టాపింగ్ ఆఫ్ ఆల్ డ్రగ్స్ సడన్లీ. దాని రిజల్ట్ క్రైసిస్ లోకి వెళ్ళిపోతాడు పేషెంట్, చాలా ప్రాబ్లంలోకి వెళ్ళిపోతాడు. అలాగనే ప్రిస్క్రైబింగ్ ఆన్ ల్యాబ్ వాల్యూస్. క్రియాటినిన్ పెరిగింది కాబట్టి మనం ఒక కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఏదో ఒకటి ఇచ్చేద్దాం, సర్సప్రిల్లా ఇచ్చేద్దాం, బెరిబెరీస్ ఇచ్చేద్దాం అని అనుకోకూడదు. ఒకవేళ అలాగా ప్రిస్క్రైబింగ్ ఆన్ ల్యాబ్ వాల్యూస్ పాలియేషన్ అవుతుంది. పాలియేషన్ కూడా ఒక్కొక్కసారి అవసరం. ఆ ఆర్గాన్ డ్యామేజ్ ముందుకు పోకుండా మనకు ఆపుతుంది అది. నేను ఇదివరకు చెప్పిన ఒక కేసు, అదే ఇంతకు ముందు సోరియాసిస్ కేసు చెప్పాను కదా, ఆ కేసులో పాలియేటివ్ రెమెడీ కింద సోలిడాగో ఇవ్వటం జరిగింది. సోలిడాగో ఇచ్చిన తర్వాత ఫర్దర్ గా క్రియాటినిన్ లెవెల్స్ పెరగలేదు, అలాగనే బ్లడ్ యూరియా లెవెల్స్ పెరగలేదు వాళ్ళలో. అంటే పాలియేటివ్ డ్యామేజ్ ని
ఉన్నది ఉన్నట్టుగా అక్కడికి అక్కడ ఆపటాన్ని మనము పాలియేషన్ కింద తీసుకుంటాం. పాలియేషన్ కూడా కొన్నిసార్లు మనకు అవసరమే. సిఫిలిటిక్ మయాజం చాలా సీరియస్ గా, చాలా స్పీడ్ గా ఉంది అని అనుకుంటున్నప్పుడు, సిఫిలిటిక్ మయాజం చాలా స్పీడ్ గా ఉంది అని అనుకుంటున్నప్పుడు మనకి యూజ్ అయ్యే రెమెడీస్ పాలియేటివ్ రెమెడీసే. అందుకనే ఆ పాలియేటివ్ రెమెడీస్ కూడా మనం చదవాలి. సిఫిలిటిక్ మయాజం చాలా స్పీడ్ గా ఉంది, మనిషి చనిపోతారు, ఇది ఇలాగనే కంటిన్యూ అయితే చనిపోతారు అని అనుకున్నప్పుడు మనకి యూజ్ అయ్యే లైఫ్ సేవింగ్ రెమెడీస్ పాలియేటెడ్ రెమెడీసే. ముందు ఆపితే ఆ తర్వాత కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్. ముందు పథాలజీని ఆపాలి, ప్రాసెస్ని ఆపాలి, పాలియేట్ చేయాలి, ఆ తర్వాత కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇవ్వాలి. అది అలాగనే ట్రీటింగ్ డ్రగ్ సిమ్టమ్స్ మనం చేయకూడదు. ట్రీటింగ్ డ్రగ్ సిమ్టమ్స్ ని మనం చేయకూడదు. దానివల్ల వచ్చిన కాన్స్టిట్యూషనల్ ఎక్స్ప్రెషన్స్ మాత్రమే మనం చేయాలి. అంటే అది టాక్సిక్ సిమ్టమ్ అని అనుకోండి, ఆర్గాన్ ని డ్యామేజ్ చేస్తే మన పెథలాజికల్ గా ఆర్గాన్ డ్యామేజ్ అయింది కాబట్టి దాన్ని తీసుకోకుండా దానివల్ల కాన్స్టిట్యూషన్ ఎలాగ రిఫ్లెక్ట్ అయిందో ఆ సిమ్టమ్ తీసుకోవాలి. అలాగే ఈ కేసెస్ లో రెమెడీస్ ని కూడా స్పీడ్ గా చేంజ్ చేస్తూ వెళ్ళకూడదు. పొద్దున ఒకటి ఇచ్చి మధ్యాహ్నం ఒకటి ఇచ్చి కాదు. నువ్వు కాన్స్టిట్యూషనల్ గా బాగా ఆలోచించి మెడిసిన్ ఇచ్చావు అని అంటే వెయిట్ అండ్ వాచ్. ఎందుకంటే ఇది క్రానిక్ కేసులు కాబట్టి రిజల్ట్ రావడానికి కొంత టైం పడుతుంది. ఇంతలోపు ఫ్రీక్వెంట్ గా నువ్వు మెడికేషన్ మార్చకూడదు. వెయిట్ అండ్ వాచ్ అబ్జర్వేషన్ లోనే పెట్టుకోవాలి. ఎవరికి ప్రామిస్ చేయకూడదు. మీకేముందమ్మా, ఈ డయాలసిస్ ని నేను ఒక్క నెలలో తగ్గించేస్తాను, మీ బీపీని లేదా మీ కిడ్నీ ఫెయిల్యూర్ని లేదా లివర్ ఫెయిల్యూర్ని నేను ఒక్క నెలలో ఎగరగొట్టేస్తాను అని ఫాల్స్ ప్రామిస్లు చేయకూడదు. ఇది ఎథికల్ ఫెయిల్యూర్ అవుతుంది. అది ఇలాంటి ఫాల్స్ ప్రామిస్లు చేయకూడదు. మనం వెయిట్ అండ్ వాచ్ చూస్తూ అబ్జర్వ్ చేస్తూ మెడిసిన్స్ యూజ్ చేస్తూ వెళ్దామనే చెప్పాలి తప్పితే నేను 2 వారాల్లో తగ్గించేస్తాను. ఈ మధ్య వాళ్ళు కూడా తయారయ్యారు, నేను ఒక్క నెలలో తగ్గించేస్తాను. పాపం ఒక ఆవిడ చెప్పుకొని బాధపడింది. అడవుడు సార్ 50,000 ఇస్తే నేను 2 వారాల్లో తగ్గిస్తానని చెప్పాడు నాకు హోమియో డాక్టర్. నాకేమో కిడ్నీ ప్రాబ్లము చాలా సంవత్సరాల నుంచి ఉంది. వీడు చూస్తే నాకు 50,000 ఇస్తే 2 వారాల్లో నీ కిడ్నీ ప్రాబ్లం పోయేటట్టు చేస్తానని చెప్తాడు సార్. మరి డబ్బా కబుర్లు చెప్తారు. 50,000 ఇచ్చిన తర్వాత ఇక అంతే. 2 వారాల తర్వాత నుంచి కొత్త టీటీలు మొదలు పెడతారు. ఎవరికి అలాంటి ప్రామిస్లు చేయకూడదు. బట్ యూజువల్ గా పేషెంట్స్ డిమాండ్ చేస్తారు, ఎన్ని రోజులు వాడాలండి, ఎన్ని రోజులు వాడితే తగ్గుతుందేనండి అని. కాస్త లాంగ్ టైమే చెప్పండి, 1 year అని చెప్పండి, లేకపోతే 6 months to 1 year. లేకపోతే అర్థం చేసుకునే వాళ్ళైతే కౌన్సిలింగ్ చేయండి. ఇక ఇది కేసు, ఇది ఎప్పుడు తగ్గుతుంది అనేది ఫస్ట్ మెడికేషన్ వేసిన తర్వాత